నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రెడ్ సీలో హౌతీల ఘాతుకం. ఇజ్రాయిల్ వైపు వెళ్తున్న షిప్ని, కార్గో షిప్ మీద అటాక్. దాదాపు 15 మంది మిస్సింగ్, ఒక 4 చంపేశారు, ఒక 6 మాత్రం రక్షించగలిగారు. ఇజ్రాయెల్ సైన్యం ఎంటర్ అయిన తర్వాత మొత్తానికి ఒక 6 రెస్క్యూ చేయగలిగారు. ఇది ముందల నుంచి ఊహిస్తూ వస్తున్నదే. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇదేదో సీజ్ ఫైర్ అని వాళ్ళేదో ప్రతిపాదన తీసుకొచ్చారని, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హమాస్ తోటి కూడా ఒక సీజ్ ఫైర్ అని వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారని, వాళ్ళు అవతల వైపు నుంచి హోస్టేజెస్ని విడుదల చేస్తామని చెబుతూ వెనకాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే హమాస్కి సపోర్టుగా, ఆ మాటకు వస్తే పాలస్తీనియన్స్కి సపోర్టుగా, గాజా స్ట్రిప్లో ఉన్న పాలస్తీనియన్స్కి సపోర్టుగా ఈ అటాక్ చేసినట్టుగా హౌతీస్ క్లెయిమ్ చేస్తున్నారు. వెస్ట్ ఏషియాకి పరమ దరిద్రంగా మారిన 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే వెస్ట్ ఏషియా అభివృద్ధిని ఎప్పుడూ హ్యాంపర్ చేసేవి అవి ఒకటి హౌతీస్, 2 హెజ్బుల్లా అండ్ 3 హమాస్. హమాస్ అయితే ఆపరేట్ చేస్తుంది నేరుగా గాజా స్ట్రిప్లో. ఇజ్రాయెల్కి పక్కలో బల్లెంలాగా, దుప్పట్లో మిన్నాగులాగా తయారైంది. పేరుకి సీజ్ ఫైర్ అంటారు, బ్యాక్ ఎండ్లో ఇలాంటి ఆపరేషన్స్ చేస్తుంటారు. హమాస్ చెప్పబట్టి హౌతీస్ వెళ్ళి రెడ్ సీలో ఇజ్రాయెల్ వైపు వస్తున్న కార్గో షిప్ మీద దాడిలో 15 మంది మిస్సింగ్, ఒక 4 సైలర్స్ని చంపేశారు. ఒక అన్మాన్డ్ బోట్ వచ్చి దాడి చేసిందని చెప్పేసి మిలిటరీ స్పోక్స్ పర్సన్ చెప్పారు. అంటే ఏ స్థాయిలో వెస్ట్ ఏషియాలో సంక్షోభానికి H³ అంటే 3 హెచ్లు ఉన్నాయి కాబట్టి H³ కారణమవుతుందని చెప్పడానికి ఇది సమగ్ర విశ్లేషణ. ఇది ముందు నుంచి ఇజ్రాయెల్ ఊహిస్తూ వచ్చినదే. రెడ్ సీలో ఎలాగూ ఈ బేసిక్గా వీళ్ళు సీ పైరేట్స్ ఇలాంటి దాడులు చేస్తారు. నెపం వచ్చేప్పుడు పాలస్తీనియన్స్కి రక్షించడం కోసం గాజాలో పాలస్తీనియన్లు చాలా అమానవీయంగా బతికేస్తున్నారు, డొక్కలు ఎండుకుపోయి వాళ్ళు మరణానికి దగ్గర అవుతున్నారని చెప్తూ క్లెయిమ్ చేస్తున్న దాడిది. ఇజ్రాయెల్ టైమ్ అండ్ అగైన్ మొత్తుకునేది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పేది కూడా ఇదే. వాళ్ళని నమ్మడానికి వీల్లేదు. సీజ్ ఫైర్ పేరుతోటి ఒక 60 రోజులు సీజ్ ఫైర్ పేరుతోటి, కాల్పుల విరమణ పేరుతోటి ఒక ప్రతిపాదనని తీసుకొచ్చారు. మేము కొంతమందిని విడుదల చేస్తాం, మీరు కొంతమందిని విడుదల చేయండి, నెమ్మదిగా ఫోర్సెస్ని మనం విడ్రా చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి. బట్ జరిగేదేంటి? ల్యాండ్ మీద ఫోర్సెస్ని విడ్రా చేసి సముద్రంలో అటాక్ ఎవరి చేత చేయించారు? హౌతీస్ చేత చేయించారు. హౌతీస్ ఎవరు? వీళ్ళందరికంటే పేర్లు వేరుగా ఉంటాయి, రూపాలు వేరుగా ఉంటాయి. వీళ్ళ మిషన్ ఒక్కటే, ఇజ్రాయెల్ని దుంపనాశనం చేయటం. సో కంటి మీద కునుకు లేకుండా చేయటం. కార్గో షిప్ని క్యాప్చర్ చేసి దాంట్లో 4 సైలర్స్ని చంపడం ద్వారా హౌతీస్ సాధించిందేంటి? ఒక అన్మాన్డ్ బోట్లో వెళ్ళి వాళ్ళు చేసిందేంటి? అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ డీటెయిల్స్లోకి వెళ్తే మొత్తం 6 క్రూ మెంబర్స్ని అయితే రెస్క్యూ చేశారు. ఒక లైబీరియన్ ఫ్లాగ్డ్ కార్గో షిప్ ఇది రెడ్ సీలో. యూరోపియన్ యూనియన్ నావల్ ఫోర్స్ ఈ డీటెయిల్స్ని వెల్లడించింది. MN బేస్డ్ హౌతీ రెబల్స్ ఈ దాడి చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. గ్రీక్ ఓన్డ్ వెజల్ ఇది. బుధవారం నాడు ఇది గ్రీక్ దేశానికి చెందిన వెజల్, అది షిప్. దీంట్లో ఒక 4 సైలర్స్ని చంపేశారు. 15 మంది కనిపించట్ల, మిస్సింగ్ అంటే బహుశా వీళ్ళ భయానికి వాళ్ళు సముద్రంలో దూకైనా చచ్చిపోయి ఉండాలి, లేకపోతే వీళ్ళన్నా ఎత్తుకుపోయి ఉండాలి. అకార్డింగ్ టు రైటర్స్ అనమాట. మెరిటైమ్ అఫీషియల్స్ ఈ విషయం వెల్లడించినట్టు రైటర్స్ వార్తా సంస్థ చెప్పింది. ఇంకా కూడా ఏంటంటే హౌతీస్ ఏం చెప్తున్నారు దీని మీద అంటే ఎటర్నిటీ సీ ఆ షిప్ పేరు, దాని మీద అన్మాన్డ్ బోట్ నుంచి మిస్సైల్స్, బోట్లో ఎవరు లేరు, అక్కడి నుంచి మిస్సైల్స్ ప్రయోగించారు. దాని మీద ప్రయోగించి సోమవారం నాడు ఎందుకు ప్రయోగించారో క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు హౌతీస్. గాజాలో ఉన్న పాలస్తీనియన్స్కి మద్దతుగాట. ఇది ఇజ్రాయెల్ మిలిటరీ మీద ప్రెషర్ పెంచడం, స్పష్టంగా ప్రెషర్ పెంచడమే. మీరు అర్జెంటుగా ఏంటంటే వాళ్ళ మీద అసాల్ట్ ఆపేయాలట, హమాస్ మీద అసాల్ట్ ఆపేయాలట. హమాస్ ఇప్పటివరకు మనం ఇంతకుముందు రిపోర్ట్లో కూడా మనం చెప్పుకున్నాం, వాళ్ళు ఒకప్పుడు 30,000 మంది ఉండేవాళ్ళు హమాస్. ఇజ్రాయెల్ టైమ్ అండ్ అగైన్ వాళ్ళని న్యూట్రలైజ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో భాగంగా వాళ్ళ సంఖ్య ఇప్పుడు 3,000కు పడిపోయింది. 3,000లో ఇప్పుడు 4 గ్రూప్స్ ఉన్నాయి. 4 గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేయడం కోసం. అందులో 2 ఎక్స్ట్రీమ్ హమాస్, ఇంకోళ్ళు లిబరల్, ఇంకో 2 గ్రూప్స్ లిబరల్ హమాస్ అనమాట. ఉగ్రవాదుల్లో లిబరల్ ఏంటంటే ఉంటారు, వాళ్ళలో కూడా ఉంటారు. అంటే జరిగిందేదో జరిగిపోయింది, ఏదో సంపాదించిందేదో వాళ్ళు వీళ్ళు బెచ్చం వేస్తే వచ్చి వేగా సంపాదించుకుందేదో సంపాదించుకున్నాం, వేరే దేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అవుదామని 2 గ్రూపులు. లేదు మనం ఇక్కడే ఉండాలి,
ఇజ్రాయెల్ని సర్వనాశనం చేసేదాకా మనకి దేవుడు ఆజ్ఞది, సర్వనాశనం చేసేదాకా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఒక 2 గ్రూప్స్. వాళ్ళిద్దరు కొట్టుకు వస్తున్నారు. వాళ్ళు 3,000 మంది ఉన్నారు. వాళ్ళు గాజా స్ట్రిప్లో ఉన్న సాధారణ పాలస్తీనియన్స్కి వాళ్ళని షీల్డ్ చేసుకొని వాళ్ళ ఇళ్ళలో పిల్లల్ని ముందర పెట్టుకొని ఇజ్రాయెల్ మీద పోరాటం. వాళ్ళ స్కూల్ బిల్డింగ్స్ కింద, హాస్పిటల్స్ బిల్డింగ్ కింద ట్రాప్ చేయటం, ఎవరన్నా నటిస్తే ఇజ్రాయెల్ సైన్యాన్ని లేపేయటం, నానా బీభత్సం చేశారు. ఇన్నాళ్ళు చేస్తూ వస్తారు. పాలస్తీనా లిబరేషన్ అథారిటీ, పిఎల్ఏ అంటారు, దాంతో కూడా హమాస్కి పొసగట్ల. ఇప్పుడు పిఎల్ఏ కూడా సైలెంట్ అయిపోయి ఇజ్రాయెల్తో ఒప్పందానికి వచ్చింది. వీళ్ళు కాక ఇంకొక హెబ్రోన్ షేక్స్ అని ఉంటారు. ఒక 5 పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. అదొక టెరిటరీ లైక్ దాట్. వాళ్ళు ఏంటంటే దే కేమ్ ఫార్వర్డ్ టు హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ విత్ ఇజ్రాయెల్. ఏంటంటే మేము మిమ్మల్ని ఇజ్రాయెల్ని యూదుల రాజ్యంగా గుర్తించాం, మీరు మమ్మల్ని హెబ్రోన్ రాజ్యంగా, అంటే ఎమిరేట్స్ ఆఫ్ హెబ్రోన్ అని గుర్తించండి అని చెప్పి వాళ్ళు. సో కొంతలో కొంత వాళ్ళకి అర్థమైపోయింది. 2023 అక్టోబర్ 7 నాడు ఇజ్రాయెల్ మీద అటాక్ జరిగిన తర్వాత, ఇజ్రాయెల్ని చంపేసిన తర్వాత, కోత కోసిన తర్వాత, హమాస్ చేసిన తర్వాత, ఇజ్రాయెల్ ససేమిరా ఒప్పుకోదు సపరేట్ పాలిస్తాన్ కోసం. సో లెట్ us లీవ్ దట్ ఆస్పెక్ట్ నౌ. ఈరోజు పాలస్తీనా అనే ఒక వ్యవహారాన్ని మనం వదిలేద్దాం. మమ్మల్ని మీరు ఒక స్వతంత్ర రాజ్యంగా గుర్తించండి. వాళ్ళు చాలా బలం, అంటే ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు హమాస్కి, పిఎల్ఓకి కూడా ఫండింగ్ చేసిన వాళ్ళు. ఇవాళ వాళ్ళకి తెలిసి వచ్చింది, ఈ యుద్ధాలతోటి, నిరంతరం కుట్రలతోటి జనాలను చంపుకోవడం తప్పితే, దేవుడి పేరు చెప్పి జనాలను చంపుకోవడం తప్పితే మనం సాధించింది ఏం లేదు. ఇలాంటి అరాచకపు శక్తులకు మనం రక్షణ ఇవ్వకూడదని చెప్పేసి అరబ్స్, కైండ్ ఆఫ్ అరబ్స్, వాళ్ళు ఒక ట్రైబ్ అరబ్స్లో, వాళ్ళు ఎప్పటి నుంచో ఆ ల్యాండ్లో హెబ్రోన్ షేక్స్ అనే పేరుతోటి నివసిస్తున్నారు. అత్యంత ధనవంతులు. వాళ్ళు ఇజ్రాయెల్ తోటి అకార్డ్ కోసం, అబ్రహాం అకార్డ్ అని చెప్పేసి దానికోసం వస్తున్నారు వాళ్ళు. సో వెనకటి పాలస్తీనా ఒప్పందాన్ని దాని నుంచి మేము నిష్క్రమిస్తున్నాం. వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ అకార్డ్ అండ్ వీ వాంట్ పీస్ టు బి రిస్టోర్డ్ నౌ. అందువల్ల మేమేంటంటే మీతోటి ఒప్పందం చేసుకుంటున్నాం. దానికి ఇజ్రాయెల్ కూడా రెస్పాండ్ అయింది. ఇది హమాస్ గ్రూప్లో కడుపు మండి హౌతీస్కి ఇన్ఫర్మేషన్ చేరేశారు. హౌతీస్ వచ్చి రెడ్ సీలో ఈ షిప్ని, ఈ లైబీరియన్ ఫ్లాగ్డ్ కార్గో షిప్ని, ఇది ఇన్ఫ్యాక్ట్ గ్రీక్ ఓన్డ్ షిప్, అది టువర్డ్స్ ఇజ్రాయెల్ వస్తుంటే దాని మీద అటాక్ చేసి 4 సేలర్స్ని హౌతీస్ చంపేశారు. ఇంకా రెబల్స్ అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ ఎటర్నిటీ సీ అనే షిప్ మీద. దాంట్లో ఏంటంటే ఒక కాల్, వాళ్ళు దే మేడ్ అన్ అప్పీలే ఉంది, బెదిరించడం క్రూని, సిబ్బందిని, మీరు ఎవాక్యుయేట్ చేయండి షిప్ని అని చెప్పేసి 4 చంపేశారు. కొందరు మిస్ అయ్యారు. ఎక్స్ప్లోజన్ అయితే ఉంది, అంటే ఆ షిప్లో పేలుడు సంభవించింది. సో బహుశా పేలుడు కారణంగా కొంతమంది మరణించి ఉండొచ్చు. ఒక 4 అయితే వీళ్ళే హౌతీ రెబల్స్ చంపేశారు. యెమెన్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ మిషన్ ఏం చెప్తోందంటే, హౌతీస్ ఈ దారుణానికి పాల్పడ్డారు, కిడ్నాప్ చేసి ఉంటారు, బహుశా సర్వైవ్ అయిన వాళ్ళని కిడ్నాప్ చేసి ఉంటారు. ఎటర్నిటీ సీ షిప్ నుంచి కిడ్నాప్ చేసి వాళ్ళ వెంబడి తీసుకెళ్ళి ఉంటారు. ఇమ్మీడియట్గా వాళ్ళని రిలీజ్ చేయాలి, అన్కండిషనల్ రిలీజ్ చేయాలని చెప్పేసి. ఈ కిడ్నాపులు, ఈ హత్యలు, ఈ మారణకాండలు హౌతీస్ కొత్త కాదు. బట్ ప్రపంచ మేధావుల సంఘాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్ని అమానుషంగాను, అమానవీయంగాను చంపేస్తోంది. 60,000 మందిని చంపేసింది. మరి దీన్ని ఏమంటారనేది ప్రపంచ మేధావుల సంఘాలు కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఒక షిప్, కార్గో షిప్, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు సేలర్స్. అక్కడ ఎటర్నిటీ సీ ఆ షిప్ పేరు, గ్రీక్ ఓన్డ్ షిప్, అది టువర్డ్స్ ఇజ్రాయెల్ వస్తుంది. ఆ కార్గో షిప్ని క్యాప్చర్ చేసుకొని పోనీ అది పట్టుకుపోయిన ఒక పద్ధతి, దాంట్లో సంపద దోచుకుపోయిన. చంపడం ఏంటి, వాళ్ళతో పాటు కొందరిని హోస్టేజెస్గా తీసుకెళ్ళడం ఏంటి? హౌ డిఫరెంట్ దే ఆర్ ఫ్రమ్ హమాస్? ఏమీ కాదు. హమాస్ వేరు కాదు, హెజ్బుల్లాస్ వేరు కాదు, హౌతీస్ కూడా వేరు కాదు. వీళ్ళందరూ ఒకటే. ప్రపంచంలో యూదులు అనేవాళ్ళు ప్రపంచంలో భూమి మీద, నేల మీద ఉండటానికి వీల్లేదు అనే మిషన్ తోటి. లివర్లో ఒక ముక్కను కట్ చేస్తే మరోవైపు పెరుగుతూ వస్తుంది, అది మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఇంకా ఇది కూడా అదే. ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం అంటే ఉగ్రవాదులను చంపటం కాదు, వాళ్ళని సంస్కరించడం. ఆ దిశగా యునైటెడ్ నేషన్స్ అని అందరూ పిలుచుకుంటారు. వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతారు. ఇలాగా ఏంటంటే నేను లేస్తే మనిషిని కాదని కన్నెర్ర చేయడం, ఉగ్రరూపం చూపించడం. వాళ్ళు లేవరు, వీళ్ళని ఏం చేయరు. జరుగుతుంది అదే. అన్కండిషనల్ సేఫ్ రిలీజ్ చేయాలి హోస్టేజెస్ అని అడుగుతుంది. బట్ వాళ్ళు చేయరు, హౌతీస్ వాళ్ళు చేయరు. వాళ్ళు ఇజ్రాయెల్ మీద పగబట్టున్నారు. ఇజ్రాయెల్ అనే దేశం ఈ భూమి మీద లేకుండా చేయాలి. ఇజ్రాయెలీస్, యూదుల ఎంటిటీ అనేది, యూదు జాతి అనేది ఉండకూడదు అనేది.
121 కోట్లున్న ఇస్లామిక్ జనాభాతో పోలిస్తే 1,30,00,000 జనాభా ఉన్న యూదుల 1,00,00,000 సంఖ్యలో ఉన్న 1,30,00,000 సంఖ్యలో ఉన్న యూదుల జనాభా పరిమితం. వాళ్ళ నెరేటివ్స్కి వీళ్ళ దగ్గర కౌంటర్ నెరేటివ్స్ లేవు. 60,000 మంది పాలస్తీనియన్స్ని చంపేశారు అమానుషంగా గాజా స్ట్రిప్లో అని వాళ్ళు చెప్తున్న దానికి వీళ్ళ దగ్గర లెక్కలు లేవు. వీళ్ళు ఏదైనా చేద్దామంటే పసిపిల్లల్ని షీల్డ్గా చేసుకుంటూ ముందుకు వస్తున్నారు వాళ్ళు. ఇది ఇక యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ యూకేఎంటీఓ అంటారు, బ్రిటిష్ మిలిటరీ రన్ చేస్తుంది దీన్ని. వాళ్ళు ఏమన్నారంటే సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగింది అండ్ లాస్ట్ ఆల్ ప్రొపల్షన్, దాని యాక్టివిటీ మొత్తం తగలబడిపోయినట్టే అని చెప్పేసి. ఇంకా అలాగే యూకే బేస్డ్ సెక్యూరిటీ ఫామ్ ఉంది ఆంబ్రే, వాళ్ళేం చెప్తున్నారంటే ఈ వెజల్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. యమన్స్ పోర్ట్ సిటీ దగ్గర హొడేడా అనే పోర్ట్ సిటీ దగ్గర కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి సింక్ అయింది కూడా, అంటే మునిగిపోయింది కంప్లీట్గా. ప్రస్తుతం హౌతీస్ దగ్గర ఉంది, హౌతీస్ కంట్రోల్లో ఉందని. సో ఇంత జరిగిన తర్వాత హౌతీస్ని, హెజ్బుల్లాస్ని, హమాస్ని నమ్మాలి అని ఎవరు అనుకుంటారు? వాళ్ళకి ఫండింగ్ ఇరాన్ నుంచి వస్తుంది, వాళ్ళకి ఫండింగ్ చైనా నుంచి వస్తుంది, చైనా నుంచి ఫండింగ్తో పాటు ఆయుధాలు వస్తున్నాయి. ఒక మత ఛాందస గ్రూపుల్ని ఎంకరేజ్ చేస్తున్న చైనా వాళ్ళ దేశంలో మాత్రం మతాన్ని, మత సంప్రదాయాలు ఎవరైనా పాటిస్తే వాళ్ళని ఎక్స్టర్మినేట్ చేస్తుంది, బహిష్కరిస్తుంది. బయట ఈ మత ఛాందస గ్రూపులకి ఫండింగ్ చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది. మరోపక్క ఇరాన్కి సపోర్ట్గా వెనకాల నిలబడింది. యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్, ఇజ్రాయెల్ అనేది ఎప్పుడూ సంక్షోభంలో ఎదుర్కోవాల్సిన దేశం. అందుకనే ఇజ్రాయలీస్ చెప్తుంటారు, మేము రేపు ఉండాలంటే ఇవాళ పోరాటం చేయాలని. రేపు ఆ జాతి, ప్రపంచంలో యూదుల జాతి ఒకటి ఉంది, జుడాయిజం ఉంది అని చెప్పుకోవాలంటే వాళ్ళు ఇవాళ ఉండాలి, లేని పక్షంలో కష్టమే వాళ్ళకి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. ఇవాళ సీ పైరేట్స్ మాదిరి హౌతీస్ వచ్చి ఆ షిప్ని ధ్వంసం చేసి ఆ ధ్వంసమైన భాగాన్ని కూడా తమ ఆధీనంలో ఉంచుకొని హోస్టేజెస్ని ఒక 15 మందిని పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారంటే యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుందా అని చెప్పి ప్రపంచ సమాజం యునైటెడ్ నేషన్స్ని నిలదీస్తుంది. అలాగే ప్రపంచ మేధావులు ఉన్నారు. పాలస్తీనాలో 60,000 మంది అమాయకుల్ని చంపేసింది ఇజ్రాయెల్ అని చెబుతున్న ప్రపంచ మేధావులు వీటికేం సమాధానం చెబుతారు? వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి ఇప్పుడు.